నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పవర్ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు అర్థమైంది టీడీపీ జనసేనకు. ఒక్కసారి అధికారం రుచి చూస్తే దాన్ని వదిలిపెట్టేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. అదే అధికారం లేకపోతే దానికోసం పోరాటం చేయాల్సిందే, ప్రజల మెప్పు పొందాల్సిందే. ఇక ఎన్నికలు వస్తే ఆయా పార్టీల హడావిడి మామూలుగా ఉండదు. ఎలాగైనా గెలిచేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తారు. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎలక్షన్స్ చాలా కాస్ట్లీగా ఉండనున్నాయి, అందులో నో డౌట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ 6 గ్యారంటీలే. అందులో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ప్లస్ అయింది. అనుకున్నట్టే హస్తం పార్టీ పవర్లోకి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సదుపాయం కల్పించారు. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారా అని పలువురు పొలిటికల్ లీడర్స్ పై ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. యువగళం విజయోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి గ్యారంటీతో మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన వైసీపీ తామేమీ తక్కువ కాదన్నట్లు ముందుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి అధికార పార్టీ అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ అనౌన్స్ చేశారో లేదో అధికార పార్టీలో అలజడి స్టార్ట్ అయింది. ఇక ఆగ మేఘాల మీద వైసీపీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులతో సీఎంఓ, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. జనవరిలో వీలైతే సంక్రాంతి పండుగ నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీ ఇచ్చిన ఫ్రీ బస్ జర్నీ హామీని ముందే అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక, తెలంగాణలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రం అంతటా ఉచిత ప్రయాణం అమలు చేస్తుండగా ఇక్కడ కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ విశాఖపట్నం, విజయవాడలోని సిటీ సర్వీసుల్లో దీనిని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సదుపాయం అమలు చేస్తే ఆర్టీసీ రాబడిలో ఎంత తగ్గుతుంది, దానికి ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందన్న అంశాలపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా. అలాగే అన్ని రకాల బస్ పాసులు కలిగిన వాళ్ళు 10 లక్షల మంది జర్నీ చేస్తుంటారు. ఇందులో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున 17 కోట్ల వరకు రాబడి వస్తోంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే రోజుకు 6 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ వివరాలన్నింటిపై రిపోర్ట్ను రెడీ చేస్తున్నట్టు సమాచారం.